30 జుట్లు అయినా కలిసి ఉంటాయి కానీ 3 షీగలు కలిసి ఉండవు అని అంటుంటారు మన పెద్దోళ్ళు. 3 ఆడోళ్ళు ఒక్కతాన కూడితే లొల్లైతుంది అని అంటుంటారు. ఆడోళ్ళకు ఆడోళ్ళు శత్రువులు అని కూడా అంటుంటారు. కానీ అందరు అట్లా ఉండరు. ప్రాణానికి ప్రాణం లెక్కన కలిసి ఉండేటోళ్ళు కూడా ఉంటారు. ఏంది నమ్మబుద్ధి అయితలేదా? అయితే మంత్రి సీతక్క చెప్తుంది, ఈనూరు మీరే. మేడారంలో సమ్మక్క సారక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు సీతక్క కొండాసు రేఖక్క వాళ్ళిద్దరు ఎట్టనో వీళ్ళిద్దరు అట్ట. అవు ఇది నేనంటున్న మాట కాదుల్లో, కోరుతూ మంత్రి సీతక్క అంటున్న మాటే. కావాలని డినోరి ఇక చెప్పరా అక్క? మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం. ఎవరో కుట్రదారులు పిచ్చోళ్ళు వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ ఆడోళ్ళు కలిసి ఉండరు కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అట్లాంటి సబ్జెక్ట్ మేము ఈ మధ్య కలిసి దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు. మేము ఏదో పని మీద ఉండి ఎటెటర్ పోయినా సహించలేదు. అగో ఇన్నరా, ఇద్దరు మంత్రులు సమ్మక్క సారలమ్మ లెక్కనాట. ఇద్దరు నడుమ కయ్యమే లేదాట. వాళ్ళిద్దరు కలిసి ఉంటే చూడలేక ఓర్వలేక కయ్యం పెట్టాలని చూస్తున్నాట పడిపడనోళ్ళు లెవలో. మంత్రి సురేఖక్క మేడారం పండుగ పనులు అరుచుకునేందుకు వస్తుంటే రానియకుండా అడ్డుపడుతులు అనేటి గుసగుసలు వినపడుతున్నాయి. ఇక సంగతి ఏంది మేడం అని అడిగితే అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు. మా జాతరకు ఎంత కీర్తి వస్తే ఎంతమంది భక్తులు విశ్వాసం చురగొంటే ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం. బ్రాడ్గా థింక్ చేస్తాం. ఆమె మా మంత్రి, మా సోదరిమని. నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది? గిట్లా మేడారం జాతర 2025 పోస్టర్లు విడుదల చేసేటి కార్యం మీద పోయిన కాడ ఇగో గీ ముచ్చట బయట పెట్టింది మంత్రి సీతక్క. అయితే వచ్చే ఏడు అంటే జనవరిలో సంక్రాంతి పండుగ వెళ్ళినాక మేడారం జాతర నడుస్తుంది. గా జాతరకు ముందుగాల పనులు సగబెట్టేందుకు 150 కోట్ల రూపాయలు విడుదల చేసిరు కూడా మన గవర్నమెంట్ వాళ్ళు. పోయినేడు 100 కోట్లే, ఈ ఏడు ఇంకో 50 కోట్లు పెరిగినాయి. గట్ట పండుగ దగ్గర పడుతుంది కాబట్టి పనులన్నీ సగబెడుతున్నారు. గా పనులన్నీ అలుసుకునేందుకు వచ్చిన కాడ ఏడ చూసినా మంత్రి సీతక్కే కానొస్తుంది. మంత్రి సురేఖ మేడాన్ని రానియట్లేదని గుసగుసలు వినపడుతుంటే సీతక్క గిట్ట పురాగా పూసగుచ్చి చెప్పింది అన్నట్టు. ఏం నారాజు కాకతీ అక్క, మీరు విడుదల చేసిన పోస్టర్ల మంత్రి కొండా సురేఖ మేడం ఫోటో కాని రాకపోయేటాలకు అనుకుంటూరేమో తీయాలి. ఇట్లా ఉండకండి, ఆడోళ్ళని కొద్దిగా కలవనియండి, ఎదగనియండి, బతకనియండి.